पूरा लोकल। మెటా సీఈఓ జుకర్బర్గ్కు పాకిస్తాన్ భయం పట్టుకుంది. ఎవరో ఫేస్బుక్లో పెట్టిన పోస్టు కారణంగా పాక్లో తనకు మరణశిక్ష విధించాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో ఫేస్బుక్ సంస్థపై నమోదైనటువంటి కేసు గురించి ఆయన వివరించారు. వివిధ దేశాల్లో తాము అంగీకరించని ఎన్నో చట్టాలున్నాయని ఆయన అన్నారు. పాకిస్తాన్లో తనకు మరణశిక్ష విధించాలంటూ ఎవరో కేసు వేశారని ఆయన చెప్పారు. ఫేస్బుక్లో ఎవరో దేవుడిని అవమానిస్తూ ఉన్న చిత్రాలను పోస్ట్ చేయడమే దీనికి కారణమని ఆయన అన్నారు. ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఆ దేశానికి వెళ్లాలని తనకు లేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జుకర్బర్గ్ అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు వివిధ దేశాల్లో పాటించే సాంస్కృతిక విలువలపై నిబంధనలు ఉన్నాయని అన్నారు. దీంతో యాప్లోని చాలా కంటెంట్ను అణచివేయాల్సి వస్తుందని కూడా ఆయన చెప్పారు. ఆయా దేశాల ప్రభుత్వాలు సైతం తమను జైల్లో పడేసేంత శక్తివంతంగా ఆ నిబంధనలు ఉంటాయని జుకర్బర్గ్ వివరించారు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ టెక్ కంపెనీలను రక్షించడంలో అమెరికా ప్రభుత్వం సాయం అందించాలని ఆయన కోరారు. గత ఏడాది ప్రారంభంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఎక్స్, ఫేస్బుక్తో సహా పలు సామాజిక మాధ్యమాలపై పాకిస్తాన్ ఇప్పటికే నిషేధం విధించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యాప్తి చేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలు చేసింది.